సో రాజసాబ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. సో మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది. సో ఎల్లుండి రాబోయే మనశంకర్ వరప్రసాద్ ఆ సినిమా కనుక హిట్ టాక్ వస్తే ఈ సినిమా నిలబడగలుగుతుంది అనుకుంటున్నారా? ప్రస్తుతం అండి ఈ రోజు రిలీజ్ అయిన ద రాజసాబ్ విషయానికి వస్తే జనాల్లో మిక్స్డ్ టాక్ గానే ఉందండి. వాస్తవానికి ఈ సినిమా మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ గారు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇటువంటి రోల్ చేయలేదు, ఇటువంటి జోనర్లో ఆయన సినిమాలు ఎప్పుడూ రాలేదు. అయితే మారుతి గారు కొంచెం వెరైటీగా ఉండి కొంచెం ఎంటర్టైన్మెంట్తో ఉన్న సినిమాలు తీస్తారేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఏంటంటే ఆయన సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకుండా ఏదో కోచింగ్ తీసినట్టుగా అయిపోయింది. ఇలాగా ఇటువంటి సినిమాలు యాక్చువల్గా టీజీ విశ్వప్రసాద్ గారు ఎందుకు ప్రొడ్యూస్ చేశారో, ఆయన ఎందుకు ఇలా నష్టాలని కావాలని తెచ్చుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా మనకి దిల్ రాజు గారు ప్రతి విషయాన్ని మానిటర్ చేసుకుంటారండి. సినిమాలు ఈ రోజు ఏం జరిగింది, రేపేం తీయాలి, ఎల్లుండి ఏం తీయాలి, అలా విశ్వప్రసాద్ గారు ఏమన్నా మానిటర్ చేసి ప్రతి సీన్ ఏమన్నా అబ్జర్వ్ చేసి ఏమన్నా దగ్గరుండి ఏమన్నా తీస్తున్నారా లేదో చూస్తున్నారో తెలియట్లే. యాక్చువల్గా మారుతి గారు అంతకుముందు సినిమాలు కొన్ని మంచిగా తీశారు. అయితే ఒక పెద్ద హీరోని హ్యాండిల్ చేసే విధానం ఆయనకు తెలుసో తెలియలేదో అర్థం కాలేదు. యాక్చువల్గా ఈ విషయంలో అయితే మారుతి గారు పెద్ద ఆపర్చునిటీ పోగొట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. స్టోరీలోనే మిస్టేక్ ఉందంటారా, లేకపోతే స్క్రీన్ ప్లే లో మిస్టేక్ ఉందంటారా, చూపించడంలో మిస్టేక్ ఉందంటారా? యాక్చువల్గా స్టోరీ అయితే పెద్దగా ఒక మాదిరిగా ఉన్నానండి. తీసే విధానంలో మనం సరిపెట్టగలిగితే, జనాలను మెప్పించగలిగితే కనుక అది సూపర్ హిట్ అవుతుంది ట్రీట్మెంట్ ద్వారా. అలాగా మనం ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తే స్టోరీ ఏముందని అనుకుంటున్నాం. యాక్చువల్గా మనం పండగకు వస్తున్నాం, మనం వెంకటేష్ గారి సినిమా ముందు సంవత్సరం వచ్చిన వెంకటేష్ గారి సినిమా కూడా అది పెద్ద స్టోరీ అనేవి అనిపించదు. కానీ ఏంటంటే చూస్తున్నంతసేపు ఎంటర్టైన్మెంట్ ఉండి మనల్ని చూసేంతసేపు గ్రిప్పింగ్గా ఉంటుంది కాబట్టి అది హిట్ అయింది. అలాగే ఇప్పుడు ద రాజసాబ్ విషయంలో కూడా మారుతి గారు కొంచెం మంచి శ్రద్ధ తీసుకుంటే ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్గా అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ఆయనే చేతులారా చేసుకున్నాడు. ప్రసాద్ కి మంచి టాక్ వస్తే కనుక సినిమా ఖచ్చితంగా ఇంకా పడిపోయినట్టే అంటారా? పడిపోద్దండి. అంటే పండగ అయ్యే వరకు ఎలాగైనా ఉంటుంది. ఎందుకంటే ఓవర్ఫ్లో ఆడియన్స్ అన్నా మనకి ఉంటారు. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా, అది ప్రభాస్ గారి సినిమా ఉంది కదా, దానికి వెళ్దాం అనుకుంటారు. మనశంకర్ వరప్రసాద్కి ఏంటంటే ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి. రాజాసాబ్ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉంది కాబట్టి ఎక్కువగా ఏంటంటే మన జనరల్ ఆడియన్స్ కంటేనండి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారు. ఈ విషయంలో ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. తీరా సినిమాకి వెళ్తే అది తోక లేకుండా తీసినట్టుగా ఉండి డిసప్పాయింట్ అవ్వడం అనేది కామన్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ప్రభాస్ గారి విషయంలో అందరూ ఎందుకు రియాక్ట్ అవుతారంటే ఆయన చాలా మంచి మనిషి. ఆయన మంచి సినిమా వస్తే ఆయన సినిమాలు అంటే వివాదరహితుడు, కల్మషం లేని మనిషి కాబట్టి ఆయన విషయంలో మంచి సినిమాలు వస్తే అందరూ ఆదరిస్తారన్న ఉద్దేశం ఉంది. అటువంటిది చేతులారా మారుతి కావాలని చేసినట్టుగా ఉందో, లేకపోతే విశ్వప్రసాద్ గారు సరిగా మానిటర్ చేయకుండా ఆ విధంగా జరిగిందో సినిమా అయితే ఫెయిల్యూర్ టాక్ అయితే వచ్చిందండి. ఇది మనశంకర్ వరప్రసాద్ గారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. దీని తర్వాత రేపు భక్త మహాశైలకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అది కొంచెం కిషోర్ తిరుమల గారు సినిమా కొంచెం స్లోగా ఉంటుంది. కానీ ఏంటంటే పండగ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఏమన్నా హిట్ టాక్ వస్తే కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తర్వాత నారీ నారీ నడుమురారి, అనగనగా ఒక రాజు, ఇలాగ కొంతమంది సినిమాలు ఉన్నాయండి, మంచి సినిమాలు ఉన్నాయి. ఏంటంటే వీళ్ళందరూ పండగనే టార్గెట్ చేసుకురావటం, అందరూ ఈ రోజు వచ్చిన రాజసాబ్ కొంచెం ఫెయిల్యూర్ అవటం మిగిలిన సినిమాలకు అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. ఆ సినిమాలు కూడా రిలీజ్ అయిన దాన్ని బట్టి మనం అసలైన రిజల్ట్ చెప్పగలం.